హాయ్ ఫ్రెండ్స్, పూనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ పూనపరెడ్డి వేణుగోపాలరావు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ గంట వస్తుంది, గంటను ఒకసారి కొట్టండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద అలా టచ్ చేశారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనం పెట్టే లేటెస్ట్ వీడియోలు, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం వచ్చే వీడియోలు, కొంత ఎక్కువ పెట్టుబడి లేదా భారీ పెట్టుబడితో చేసే వీడియోలు, అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించిన వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మీకు ముందు వస్తుంటాయి, మీరు చూడొచ్చు. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలాంటి వీడియోలు, వ్యాపారం సంబంధించిన వీడియోలు కావాలంటే మన ఛానల్ని వాళ్ళకి చూపించండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలానే తప్పకుండా చూసిన వాళ్ళు మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా కొంతమందికి యూట్యూబ్ చూపిస్తూ ఉంటుంది అనమాట, ఎందుకంటే మన వీడియో చూసేదానికి అవకాశం కల్పించడానికి మీరు ఉపయోగపడ్డవాళ్ళు అవుతారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టాపిక్. ఈ ఫోటో చూడండి, మనం దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, ఫోటో చూసారా? అక్కడ మీకు ఒక షాపు, గుడ్డలు తగిలించున్నాయి, ఒక కుట్టు మిషన్ కనపడుతుంది, రకరకాల గుడ్డలు ఉన్నాయి, పాత బట్టలు అలాంటివన్నీ రకరకాలన్నీ అరేంజ్ చేసి పెట్టున్నారు. ఇదేంది? ఇదేం వ్యాపారం? దీంట్లో ఏముంది లాభం? ఇది ఎక్కడ పెట్టాలా, ఎట్లా పెట్టాలా ఇలా అనుకోబాకండి. ఇదే బంపర్ అండ్ సూపర్ ఆదాయం అన్నమాట మీకు. ఇది మనము ఏదైనా కూడా తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం అన్నమాట. మీ దగ్గర ముందుకు తీసుకొస్తున్నాను కదా, దాంట్లో భాగంగానే ఈ వ్యాపారం అనేది చాలా తక్కువ మంది ఈ వ్యాపారం జోలికి వస్తారనమాట. మీకు దీనికంటూ ఏం కావాలి, దీన్ని ఎలాంటి ప్లేసుల్లో పెట్టుకోవాలి, ఇది మనకి ఎక్కడ జరుగుద్ది, దీనికి మనకి ఎంత పెట్టుబడి కావాలి, అన్నీ వివరంగా డీటెయిల్డ్గా చెప్తారు ఫ్రెండ్స్. మీరు దయచేసి స్కిప్ చేయొద్దు, చివరి వరకు ఈ వీడియో చూడండి. మీకు చాలామంది ఇళ్లలో కుట్టు మిషన్ ఉంటుంది మీ అందరికీ. ఏది, కొంతమంది మామూలుగా దాన్నే పెట్టుకొని జీవనం సాగించే వాళ్ళు ఉంటారు, కొంతమంది సరదా కోసం కొంచెం కుట్టాలనే వాళ్ళు ఆడ పెట్టుకొని ఉండాలని, పాత బట్టలు కుట్టుకుందామని పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరి ఇళ్లలో కుట్టు మిషన్ కంపల్సరీగా ఉంటుంది చాలా వరకు. ఇలాంటి వారికి ఈ వ్యాపారం సూపర్ వ్యాపారం, కాసులు కురిపించే వ్యాపారం అన్నమాట. అసలు ఎలాంటి వ్యాపారం అంటే, అసలు మీరు దాన్ని కానీ మొదలు పెడితే మీకు మంచి డబ్బులు వస్తాయి, బాగా ఆదాయం వస్తుంది అనమాట. అటువంటి వ్యాపారం ఇదేంటంటే ఆల్టరేషన్ బిజినెస్ అన్నమాట. మీరు బాగా అర్థం చేసుకోండి, ఆల్టరేషన్ బిజినెస్. ఈ ఆల్టరేషన్ బిజినెస్ అనేది ఏంటంటే, ఎక్కడైనా టైలర్లు ఉంటారు, ఆడ టైలర్లు ఉంటారు, మగ టైలర్లు ఉంటారు. ఆడవాళ్ళ జాకెట్లు ఇలాంటివన్నీ ఆడవాళ్ళు కొడుతుంటారు, మగవాళ్ళ జాకెట్లు ఇవన్నీ కొడుతుంటారు. వాళ్ళు కొత్త గుడ్డలు కొడతారు, అంతేగాని పాత గుడ్డలు కుట్టడం కానీ లేదా ఫాల్సులు కుట్టేయడం కానీ లేదా ఇతర ఏం చేయమంటే ఊరు చేయరు. ఎందుకంటే వాళ్ళకంత తీరిక, ఓపిక, టైం ఉండవు. కొత్త గుడ్డలు కుట్టుకోవడానికి వెళ్ళిపోతాయి, మనకు వాళ్ళు డబ్బులు వస్తాయి దాని మీద అనుకుంటారు. కానీ ఇలాంటిది కానీ మీరు కానీ పెట్టుకుంటే ఏంటి, ఆల్టరేషన్ షాప్ అని చెప్పి కానీ పెట్టుకుంటే మీకు ఎంత డబ్బులు వస్తాయంటే, రోజుకి యావరేజ్ని ఎంత లేదన్నా కనీసము 1000 నుంచి 1500. ఒక షాప్ అతనైతే దాదాపు 2,000 రూపాయలు సంపాదిస్తాడు రోజుకి. సుమారు నెలకి 60,000 పైనే తీస్తాడు అతనికి ఏంటంటే ఫుల్ గుడ్డలు. ఎందువల్లంటే ఎలా వస్తాయ్యా అని అంటారేమో నాకు తెలిసిన వరకు, ప్రతి ఇంట్లోనూ బట్టలు కుడుతూనే ఉంటారు. విపరీతంగా కొనేది బట్టలు. ఫస్ట్ తిండి, తర్వాత విపరీతంగా కొనేది బట్టలు. ఈ బట్టలు తీసుకొచ్చేసి కొద్ది రోజులు బాగానే మన పెద్దమ్మాయి కొంటాం ఆ బట్టలు. తర్వాత వచ్చేటప్పటికి ఆ పెద్దమ్మాయి కొద్దిగా లావు అయిందో సన్నగైందో అనుకోండి, ఆ సన్నగైతే సరిపోతాయి, లావు అయిపోయిందో ఆ బట్టలు పరిగిరావు. లేదా చిన్నపిల్లలు కొంటాం, ఆ బట్టలు మళ్ళీ మనకు సరిపోవు, మళ్ళీ ఇంకా చిన్నపిల్లలు మన వాళ్ళు పెరుగుతుంటే వాళ్ళకి ఆల్టరేషన్ చేసుకోవాలన్నమాట. అట్లా ప్యాంట్లు లూజ్ అవుతుంటాయి, టైట్ అవుతుంటాయి, ఇలాంటివి ఆల్టరేషన్ చేయాలన్నమాట. ఈ ఊరు చేయదు, కొత్త గుడ్డలు కుట్టేవాళ్ళు ఊరు చేయదు.
ఇలాంటివన్నీ కానీ వీళ్ళు ఈ ఆల్ట్రేషన్ షాప్కి ఇస్తే వీళ్ళ పని ఇదే, ఆల్ట్రేషన్ వర్క్ అనమాట వీళ్ళది. ఇంకా ఏంటి, మనం వెళ్ళి షాపులో బట్టలు కొంటాం, ఏది మనం ప్యాంట్ షర్ట్లు అంటే, ఆ తర్వాత ఈ లేడీస్ ఐటమ్స్ చుడిదార్లు అంటే రకరకాలు ఉంటాయి కదా ఐటమ్స్ అన్నీ, అలాంటివన్నీ కొంటాం. అవన్నీ ఏంటంటే కొంచెం లూజ్ అవ్వడం, వాళ్ళకి హ్యాండ్స్ ఇలాంటివన్నీ కుట్టకపోవడం, టైట్ అవ్వడం, ఇలాంటివన్నీ రకరకాలు ఉంటాయి. అలాంటివన్నీ కానీ వీళ్ళకి కానీ తీసుకొచ్చిస్తే వీళ్ళు దాన్ని సరి చేసిస్తారు అన్నమాట. మనకు కావాల్సిన సైజ్ చేసిస్తారు, కావాల్సిన రీతిలో కుట్టిస్తారు. అదే మనం దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇచ్చి మళ్ళీ మార్చుకొని ఇన్ని తతంగాలు పడ్డా కూడా కుదరదో మనం చెప్పలేము. ఇక్కడ మాత్రం వీళ్ళు ఏంటో సరి చేసి చేస్తారు. ఈ వ్యాపారంలో మీకు వాళ్ళు ఒక మోజుపడి ఒక రకం బ్రాండ్ ఐటమ్ బట్టలు తీసుకొచ్చుకున్నారనుకోండి సపోజ్, వాళ్ళకి అవి లూజే అయినాయి, అవి వాళ్ళు రిటర్న్ చేయాలని చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఎతికి పట్టుకొచ్చుకొని ఉంటారు. కానీ వాళ్ళు మీరు కానీ సరి చేసి ఇస్తారనుకుంటే తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఇస్తారు. మీరు అక్కడ 100ది 200 ఇవ్వని అడిగినా కూడా ఇస్తారు మీకు. ఎందుకంటే అది వాళ్ళకి నచ్చిన ఐటమ్ కాబట్టి ఆ డ్రెస్సు ఎంత పెట్టైనా వేసుకోవాలనే ఒక ఆతృతతోటి మీకు 10 రూపాయలు పెంచే ఇస్తారు. పైగా మీకు వర్క్ ఉంటుంది, ఎందుకంటే ఓడ తీసుకోవాలా, నీట్గా సర్దుకోవాలా, దాన్ని అన్ని సరి చేసుకొని కుట్టాలా, పనులన్నీ ఉంటాయి కాబట్టి మీకు వర్క్ ఉంటుంది, దానికి తగ్గ డబ్బులు వస్తాయన్నమాట. దీంట్లో మీకు ఈ వ్యాపారంలో పెట్టుబడి అంటూ ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్. మీకు ఎక్కడన్నా మీకు అందుబాటులో ఉండే మీ ఇంట్లోనే ఒక చిన్న ఫ్లక్స్ లాంటిది ఏర్పాటు చేసిస్తే చాలు. మీరు ఏంటంటే ఈ విధంగా ఆల్ట్రేషన్ వర్క్ చేయబడును. కొత్త గుడ్డలు కావాలంటే ఓపుకుంటూ కుట్టుకోండి, కానీ ఆల్ట్రేషన్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆల్ట్రేషన్ చేయబడిన బోర్డు పెడితే మీకు ఎక్సలెంట్గా వస్తారు. ఇంకా బజార్లో కానీ ఎక్కడన్నా మీకు షాపులు కానీ ఉంటే అనుకూలంగా ఉంటే ఒక షాపులో ఒక మీ కుట్టు మిషన్ 1 2 వీలైతే వేసేసి ఒక చెక్క ర్యాక్ ఒకటి అరేంజ్మెంట్ చేసేసుకొని, చెక్కతో 8దో ర్యాక్ ఒకటి అరేంజ్మెంట్ చేసేసుకొని మీరు అన్నీ ఆడ పెట్టుకొని ఈ ఆల్ట్రేషన్ వర్క్ చేయబడును అని చెప్పి కానీ పెట్టుకుంటే మీకు బ్రహ్మాండంగా వస్తాయి బట్టలు. దీంట్లో మీరు పెట్టుబడి పెట్టేదంటూ ఏముంది, మీ ఇంట్లో మిషన్ ఉంటే ఆల్రెడీ ఆ మిషన్ తీసుకెళ్ళి ఆడ పెట్టుకున్నా, మీ ఇంట్లోనే పెట్టుకొని కుట్టుకొని చేసుకున్నా కూడా మీరు మామూలు రొటీన్, మీరు పెట్టుబడి కొత్తగా పెట్టేది ఏమి లేదు. ఇంకా మీరు కావాలనుకుంటే మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరన్నా ఖాళీగా ఉన్నారు చదువుకొని లేదా ఇది చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళు మామూలుగా ఈ కుట్టు మిషన్ నేర్చుకొని ఈ విధంగా వ్యాపారం స్టార్ట్ చేసినా కూడా, అంటే కొత్త గుడ్డలు కుట్టుకుంటే మాకు డబ్బులు వస్తాయి కదయ్యా, ఈ పాత గుడ్డలతో మాకేంది అనుకోవాకండి. ఎందువల్లంటే కొత్త గుడ్డలు అందరూ కుడతారు, కానీ కొత్త గుడ్డలను ఆల్ట్రేషన్ చేయడం చేసేవాళ్ళు ఇప్పుడు లేరు. ఒక్క ఏరియాలో మనం ఎంక్వైరీ చేస్తే ఒక్క ఊరిలో మొత్తం మీద అంతా కలిపి 3 ఉన్నారు ఏది ఆల్ట్రేషన్ చేసేవాళ్ళు. మిగతా వాళ్ళ టైలర్లు అందరూ కొత్త గుడ్డలు కుట్టేవాళ్ళు అనమాట ఒక టౌన్లో మనం ఎంక్వైరీ చేస్తే. అలాగా అసలు ఎక్కడైనా సరే ఈ వ్యాపారం ఎక్కడైనా జరుగుద్ది, పల్లెటూరులో జరుగుద్ది, టౌన్లో జరుగుద్ది, సిటీల్లో జరుగుద్ది, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే కేవలము మీరు కొత్త గుడ్డలు కుడితే కుట్టుకోండి, మీ ఇష్టం. దాన్ని కొత్త గుడ్డలు కుట్టమని అనొద్దు. ఓపిక ఉందా, తీరుకుందా, ఇంకా 4 మిషన్లు పెట్టుకుని కొత్త గుడ్డలు కుట్టుకోండి. కానీ ఆల్ట్రేషన్ చేసిస్తాం, మీ బట్టలు ఆల్ట్రేషన్ చేస్తామని చెప్పి మీరు కానీ బోర్డు పెట్టారంటే మీ కుప్పలు తెప్పలుగా వచ్చి బట్టలు పడిపోతాయి ఫ్రెండ్స్. మీరు ఇంకా 4 మనుషులు కూడా జీవనోపాధి కల్పించవచ్చు అనమాట. మీరు మంచి వ్యాపారం బాగా సంపాదించుకోవచ్చు. కనీసం మీరు యావరేజ్న మీరు రోజు కుట్టగలిగితే ఎన్ని కుట్టగలిగితే అంత ఆదాయం వస్తుంది. రోజు 2,000 నుంచి 3,000 రూపాయలు కూడా ఈజీగా తీసుకోవచ్చు నాకు తెలిసినంత. ఈ విధంగా 3,000 రూపాయలు తీసుకుంటే నెలకొచ్చి ఒక 90,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. అంటే రోజు ఉంటుందా అంటారేమో, ఈ వ్యాపారం 365 రోజులు జరిగేదే. ఎందుకంటే బట్టలు తెస్తూనే ఉంటారు, మీకు వాళ్ళకి సమస్యలు వస్తూనే ఉంటాయి, వాళ్ళు తీసుకొచ్చి ఇస్తుంటారు. ఇంకా మీకు అవకాశం ఉంటే ఈ శారీసు, ఫాల్స్ అంటే వాటి జిగ్జాగ్ అంటే ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. అవన్నీ వాళ్ళు చేస్తున్నా వాళ్ళకి కుదరదు. ఎందుకు కొత్తగా బట్టలు కుట్టేవాళ్ళు కుదరదు. అట్లాంటి వాళ్ళు కూడా మీకు ఇస్తారు, అవకాశం ఉంటుంది అనమాట. దాంట్లోనే మీరు కావాలంటే ఈ కాజాలు బట్టలు వేసేది అలాంటి విషయాలు కూడా పెట్టుకోవచ్చు. అది కాకపోతే కొంచెం పెట్టుబడితో కూడిన వ్యవహారము, దానికి తగ్గట్టుగా మీరు అది మాట్లాడుకొని అవి కూడా కావాలని పెట్టుకోవచ్చు. కానీ ఇది మాత్రం మీరు ఏం లేదు, ఒక మిషన్ పెట్టుకొని స్టార్ట్ చేసినా కూడా ఈ వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంది.
రోజు యావరేజ్ 1500 2000 రూపాయలు, నెలకి 60,000 నుంచి 90,000 ఈజీగా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ 60,000 నుంచి 90,000 వస్తుందంటున్నా, వచ్చేస్తుందా మాకంటే? పెట్టంగానే రాదు, పుట్టంగానే బిడ్డ పెద్దోడు అయిపోడు. మీరు పెట్టి ఒక 2 నెలలు 3 నెలలు ఓపిక బట్టి మీరు ఈ విధంగా చేస్తున్నామని చెప్పి 10 మందికి తెలిసేటట్టు చేసుకుంటే మీరు త్వరగా క్లిక్ అవుతారు. తొందరగా మీరు ఈ వ్యాపారం బాగా సాగుతూ ఉన్నదంటే మీరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసి దాన్ని బాగా అవగాహన చేసుకొని మీకు సంబంధించినంతవరకు ఎక్కడన్నా ఆల్టరేషన్ షాపులు కానీ ఆల్టరేషన్ చేసేవాళ్ళు కానీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ఎలా ఉంది, ఏంది, ఎంత రేటు తీసుకుంటున్నారు, ఏంది, ఆల్టరేషన్ చొక్కాకి ఆల్టరేషన్ చేస్తే ఎంత, ప్యాంట్కి ఆల్టరేషన్ చేస్తే ఎంత, చీరకు ఆల్టరేషన్ చేస్తే ఎంత, అన్నీ తీసుకొని అన్ని రకాలుగా ఆలోచించి మనం ఈ పని చేయగలం అంటేనే ఈ వ్యాపారం పెట్టండి. మీకు మంచి లాభాలు వస్తాయి. దీనికంటూ పెట్టుబడి పెద్దగా పెట్టేది ఏం లేదు. ఆ కుట్టు మిషను, ఆ దారాలు వాటి వరకే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీకు దానికి తగ్గ డబ్బు వస్తుంది. ఈ వ్యాపారం లక్ష్యంగా చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా కొత్త కొత్త వ్యాపారాలు కావాలన్నా, మీకు సంబంధించి ఈ వ్యాపారాలు ఏదన్నా వేరే తెలుసుకోవాలన్నా కామెంట్ ద్వారా అడగండి. నేను వీడియో ద్వారా అయినా ఇస్తాను, లేదా కామెంట్ ద్వారా అయినా తెలియజేస్తాను. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ వీడియోలు కావాలంటే, వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు కావాలంటే షేర్ చేయండి. తప్పకుండా లైక్ బటన్ మీద మాత్రం ఒక్కసారి అట్లా టచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ బటన్ మాత్రం వదలబాకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.